9వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేమందరం కూడా సంఘముగా కలిసి మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటి ముందుకు యేసు ప్రభువారి యొక్క మంచి శుభవర్తమానాన్ని మేము తీసుకొని వచ్చినాం. మీరందరూ కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ జీవితంలో పాప క్షమాపణ ఇవ్వాలని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ మధ్యకు యొక్క రక్షణ సువార్తను తీసుకొని వచ్చినాడు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ అద్భుతమైన మాట రాయబడి ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేయును అనే మాట రాయబడి ఉన్నదండి. అవునండి, యేసు ప్రభుల వారి యొక్క రక్తం మన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎందుకు మనం కడగబడాలి అంటే, మానవులమైన మనం అందరం కూడా పాపాత్ములమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ ఊరి వాడని ఆ ఊరి వాడని భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ నిత్య మరణం నుంచి, ఈ శాపం నుంచి నిన్ను విడిపించాలని యేసు క్రీస్తు ప్రభుల వారు లోకరక్షకుడుగా, జగత్ రక్షకుడుగా, సర్వ లోక మానవాళిని ప్రేమించిన వాడై ఈ లోకానికి రక్షకుడుగా దిగి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. యేసు ప్రభునందు ఏ దోషాన్ని కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరు కనుగొనలేకపోయినారు. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. ఆయన కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు. అయితే నిన్ను నన్ను ప్రేమించిన వాడై నీ నా పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మీ సొంత పనుల ద్వారా, మీ సొంత కార్యాల ద్వారా మీరు పరలోకం చేరలేరు. గజకర్ణ, గోకర్ణ, టంకుటమార విద్యల ద్వారా మీరు పరలోకం చేరలేరు. రంగురాల ఉంగరాల వలన కూడా మీరు పరలోక రాజ్యం చేరలేరు. యేసు ప్రభువే పరలోకానికి మార్గం, యేసు ప్రభువే పరలోకానికి దారి. కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఇది నువ్వు గ్రహించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. కనుక నువ్వు పాపం నుంచి విడుదల పొందగోరుచున్నావా? నీ జీవితంలో నిజమైన స్వాతంత్రం కావాలని ఇష్టపడుతున్నావా? ఆ పరలోక రాజ్యంలో దేవుడు ఉండే స్థలంలో యుగాయుగములు ఉండాలి. ఆ సంతోషకరమైన రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యచంద్రులు లేని రాజ్యం, దేవుడైన ప్రభు ప్రకాశించే ఆ రాజ్యంలో నువ్వు ఉండదలుచుకుంటే ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. కనుక కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్మండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం పొందగలరు.